హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వెక్టర్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాము. ఒక 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ 6 ప్రాబ్లమ్స్ కవర్ చేద్దాము. ఈ వీడియోలో జస్ట్ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకో 2 అలా చెప్పుకుంటూ వెళ్తాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. Find the eigenvalues of A inverse, A transpose and A to the power of 3. Find the trace of A and determinant of A by using the eigenvalues of A where A is equals to అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలంట. దేనికి ఏ ఇన్వర్స్ కి, ఏ ట్రాన్స్పోజ్ కి, ఏ క్యూబ్ కి ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలంట. దాంతో పాటు మనం ట్రేస్ ఆఫ్ ఏ కనుక్కోవాలి అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ లో బేసిక్ 3 స్టెప్స్ అయితే చేయాలండి. ఆ స్టెప్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కనుక్కోవడం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కోవడం. ఈ 2 స్టెప్స్ మీరు ఈజీగా చేయొచ్చు. పాస్ట్ లో ఉన్న వీడియోస్ చూసినట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ ఏ మైనస్ లాంబ్డా అనే ఫార్మాట్ లో రాస్తాం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ని. ఆ మ్యాట్రిక్స్ ని ఫామ్ లో రాసిన తర్వాత క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎట్లా రాస్తాము? డిటర్మినెంట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా అనే ఫార్మాట్ లో రాస్తాము ఈక్వల్స్ టు 0 అని చెప్పి. ఆ ఫార్మాట్ లో రాసిన తర్వాత దీని మీద డిటర్మినెంట్ మెథడ్ అనేది యూస్ చేయాలి. అంటే ఈ లాంబ్డా వాల్యూస్ అనేవి ఇక్కడ వస్తాయి. ఆ లాంబ్డా వాల్యూస్ మనకి ఐగెన్ వాల్యూస్. ఇక్కడ మనం ఈ డిటర్మినెంట్ లో ఫస్ట్ మనం ఇక్కడ సైన్స్ అనేవి కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది మ్యాట్రిక్స్ చేయడం స్టార్ట్ చేస్తామండి, సాల్వ్ చేయడం. ఫస్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 1 మైనస్ లాంబ్డా ఇంటూ ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్, ఆ కాలం లో ఉన్న ఎలిమెంట్స్ మనం టచ్ చేయొద్దు. మిగతా ఎలిమెంట్స్ ఆపోజిట్ ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి, ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఏముంది మనకి? 2 మైనస్ లాంబ్డా, 3 మైనస్ లాంబ్డా, 4, 1 ఉన్నాయి. సో మనం ఆపోజిట్ ఉన్న వాటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు 2 మైనస్ లాంబ్డా ఇంటూ 3 మైనస్ లాంబ్డా మైనస్ 4 ఇంటూ 1. నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 1 కి ఏముంది? సైన్ మైనస్. సో మైనస్ 1 ఇంటూ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది కాబట్టి జస్ట్ 0 రాసేసుకుందాం. నెక్స్ట్ ఏంటి? మైనస్ 4 ఇంటూ 1. సో మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి? 1. సో 1 ఇంటూ 0 ఇంటూ సంథింగ్ ఇది 0. సో మనం 0 రాసేసుకుందాం. మైనస్ 4 ఇంటూ 2 మైనస్ లాంబ్డా అనేది వస్తుంది. ఈక్వల్స్ టు 0 ఉంది కాబట్టి ఈక్వల్స్ టు 0 రాసేసుకుందాం. ఫస్ట్ మనం బ్రాకెట్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. సో 1 మైనస్ లాంబ్డా అట్లనే రాసేస్తున్నాను. లోపల వచ్చేసి 6 మైనస్ 2 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 1 మైనస్ తర్వాత 1 ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో 4 వస్తుంది లోపల. ప్లస్ 1 ఇంటూ మైనస్ 4 2 మైనస్ లాంబ్డా ఉంది. ఈ అన్నిటిని సాల్వ్ చేసినట్లయితే మైనస్ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 4 2 జర్ ఏమవుతుంది? 8 మైనస్ 4 లాంబ్డా. సో మైనస్ 4 లాంబ్డా వస్తుంది ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్ కి లాంబ్డా క్యూబ్ మైనస్ 6 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 11 లాంబ్డా మైనస్ 6 ఇస్ ఈక్వల్స్ టు 0 అన్న ఈక్వేషన్ వస్తుంది. నేను మీకు పాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా, ఇట్లాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు మనం హార్లర్స్ మెథడ్ అనేది యూస్ చేస్తాం ఐగెన్ వాల్యూస్ కనుక్కోవడానికి. సో ఫస్ట్ ఇప్పుడు హార్లర్స్ మెథడ్ రాద్దాము. హార్లర్స్ మెథడ్ ఎట్లా రిప్రజెంట్ చేస్తారని చెప్పాను. ఇట్లా రిప్రజెంట్ చేసి ఉన్న కోఎఫిషియంట్ వాల్యూస్ ని రాసుకోవాలి ఈ ఈక్వేషన్ లో. ఫస్ట్ లాంబ్డా క్యూబ్ కి కోఎఫిషియంట్ ఏంటి? 1, తర్వాత -6, తర్వాత 11, తర్వాత మళ్ళీ -6. ఇక్కడ ఫస్ట్ 0 పెట్టేసుకుంటాం. ఈ ఎలిమెంట్స్ దేంతో డివిజిబుల్ అవుతాయి అని ఫస్ట్ చూస్తాం అనమాట. సో 1 కాబట్టి 1 అని పెట్టేస్తాము. 1 ప్లస్ 0 వచ్చేసి 1 వస్తుంది. సో 1 ఇంటూ 1 వచ్చేసి 1 వస్తుంది. -6 ప్లస్ 1 ఏమొస్తుంది? -5 వస్తుంది. -5 ఇంటూ 1 మళ్ళీ ఇక్కడ ఏం పెట్టేసుకోవాలి? -5 పెట్టుకోవాలి. 11 -5 వచ్చేసి 6 వస్తుంది. 6 ఇంటూ 1 వచ్చేసి ఇక్కడ మళ్ళీ 6 వస్తుంది. -6 ప్లస్ 6 ఇస్ 0. ఇలా మనకి సాల్వ్ చేయొచ్చు. ఇది మీకు ఇంకా డౌట్ ఉంటే లాస్ట్ వీడియోస్ చూడండి. ఈ హర్లర్స్ మెథడ్ అనేది ఎలా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. తర్వాత ఈ 1 -5 6 ని ఈక్వేషన్ ఫార్మాట్ లో రాస్తాం అనమాట. లాంబ్డా -1 ఇంటూ దీన్ని బైనామియల్ ఈక్వేషన్ ఫార్మాట్ లో రాస్తాం. లాంబ్డా స్క్వేర్ -5 ఉంది కాబట్టి -5 లాంబ్డా, తర్వాత 6 ఉంది కాబట్టి +6 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం. లాంబ్డా -1 అలానే పెట్టేసుకుంటాము. ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ని మల్టిప్లై చేసినట్లయితే మనకు 6 వస్తుంది. -5 ని కూడా మనం 6 వచ్చేలాగా రాయాలన్నమాట మల్టిప్లై చేసినప్పుడు. అప్పుడు
లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 3 లాంబ్డా ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. లాంబ్డా మైనస్ 1 అలానే రాసేసుకుందాము. ఈ ఈక్వేషన్ లో మనము ఫస్ట్ లాంబ్డాని కామన్ తీద్దాము. అప్పుడు లాంబ్డా మైనస్ 2 వస్తుంది ఈ టూ ఎలిమెంట్స్ లో. ఈ టూ ఎలిమెంట్స్ లో మైనస్ 3ని కామన్ తీద్దాము. అప్పుడు లాంబ్డా మైనస్ 2 వస్తుంది ఇక్కడ. లాంబ్డా మైనస్ 1 అలానే రాసేసుకొని ఇందులో లాంబ్డా మైనస్ 2ని కామన్ తీద్దాము. తర్వాత మిగిలిన ఎలిమెంట్ ఏంటి? లాంబ్డా మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఓవరాల్ గా లాంబ్డా మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, లాంబ్డా మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చాయి మనకి. ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 వస్తుంది, ఇక్కడ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 వస్తుంది. అంటే ఓవరాల్ గా ఐగన్ వాల్యూస్ ఏమేమి వస్తాయి? 1, 2, 3 అనేవి వస్తాయి మనకి. ఇలా మనం ఐగన్ వాల్యూస్ ని కనుక్కోవచ్చు. ఐగన్ వాల్యూస్ ని కనుక్కున్న తర్వాత మనకి పైన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే ఏ ఇన్వర్స్, ఏ ట్రాన్స్పోజ్ అండ్ ఏ క్యూబ్ కి మనం ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంట. ఫస్ట్ మనం ఇక్కడ ఐగన్ వాల్యూస్ అని రాద్దాం. ఏ కి ఏమొచ్చాయి ఐగన్ వాల్యూస్? 1, 2, 3 అని వచ్చాయి ఐగన్ వాల్యూస్. నెక్స్ట్ మనం వేటికి కనుక్కోవాలంట? ఏ ఇన్వర్స్ కి. మనం లాస్ట్ వీడియోలో చూసినట్లయితే ప్రాపర్టీస్ లో ఏ ఇన్వర్స్ కి ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయని చెప్పాను? రెసిప్రోకల్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పాను. రెసిప్రోకల్స్ అంటే ఏంటి? 1 వచ్చిన ఐగన్ వాల్యూస్ ఏ కి. సో దీనికి ఏం చెప్పాను? ప్రాపర్టీ రెసిప్రోకల్స్. ఐగన్ వాల్యూస్ ఏముంటాయంటే రెసిప్రోకల్స్ ఉంటాయని చెప్పాను. వీటికి రెసిప్రోకల్స్ ఏంటి? 1/1 ఈస్ 1, ఇందులో 1/2, 1/3. ఇవి ఐగన్ వాల్యూస్ దేనికి? ఏ ఇన్వర్స్ కి. నెక్స్ట్ దేనికి కనుక్కోవాలంట? ఏ ట్రాన్స్పోజ్ కి. ఏ ట్రాన్స్పోజ్ కి ఇంకా ఏ కి సేమ్ ఐగన్ వాల్యూస్ ఉంటాయని నేను లాస్ట్ వీడియోలో ప్రాపర్టీస్ లో చెప్పాను. సో ఏ ఇన్వర్స్ కి ఇంకా ఏ ట్రాన్స్పోజ్ కి సేమ్ ఉంటాయి కాబట్టి ఐగన్ వాల్యూస్ 1, 2, 3 అలానే రాసేస్తాం. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమన్నారు? ఏ క్యూబ్ కి కనుక్కోమన్నారు. మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ లో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, లాంబ్డా 1, లాంబ్డా 2, లాంబ్డా 3 ఆన్ సోన్ లాంబ్డా n అని సపోజ్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ అని కన్సిడర్ చేసినట్లయితే, అలానే ఏ క్యూబ్ కి లాంబ్డా వాల్యూస్ ఏమొస్తాయి? ఐగన్ వాల్యూస్ లాంబ్డా 1 క్యూబ్, లాంబ్డా 2 క్యూబ్ ఆన్ సోన్ లాంబ్డా n క్యూబ్ వస్తాయని చెప్పాను. అలానే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కి క్యూబ్ చేస్తాం అనమాట. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్ ఇలా చేస్తాం. అప్పుడు ఓవరాల్ గా మనకి ఐగన్ వాల్యూస్ ఏమొస్తాయి? 1, 8, 27. తర్వాత మనము ట్రేస్ ఆఫ్ ఏ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ కూడా కనుక్కోవాలండి. ట్రేస్ ఆఫ్ ఏ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ట్రేస్ ఆఫ్ ఏ ఎట్లా కనుక్కోవాలని చెప్పాను? ఇది ఫస్ట్ ప్రాపర్టీ అండి. ట్రేస్ ఆఫ్ ఏ వచ్చేసి మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ ని సమ్ చేస్తే వస్తుందని చెప్పాను. అలానే ప్రోడక్ట్ చేస్తే వచ్చిన ఐగన్ వాల్యూస్ ని మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ వస్తుందని చెప్పాను. సో 1 + 2 + 3 చేస్తే మనకి ట్రేస్ వస్తుంది. 1 × 2 × 3 చేస్తే మనకి డిటర్మినెంట్ వస్తుంది. ట్రేస్ ని 1 + 2 + 3 చేస్తాము, అప్పుడు మనకి ట్రేస్ ఆఫ్ ఏ వస్తుంది? 6 వస్తుంది. అలానే డిటర్మినెంట్ ఆఫ్ ఏ కి 1 × 2 × 3 చేస్తాను, అప్పుడు మనకి ఏమొస్తుంది? 6 వస్తుంది. అలా మనకి ట్రేస్ ఆఫ్ ఏ అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేవి వస్తాయి. సో ఓవరాల్ గా మన లాస్ట్ వీడియో చూసినట్లయితే ఈ వీడియో మీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఎందుకంటే లాస్ట్ వీడియోలో ప్రాపర్టీస్ మొత్తం చెప్పాను. ఆ ప్రాపర్టీస్ వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చేయడం మీకు వస్తుంది. ఇలా మనం ఏకి, ఏ ఇన్వర్స్ కి, ఏ ట్రాన్స్పోజ్ కి, ఏ క్యూబ్ కి ఐగన్ వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. తర్వాత ట్రేస్ ఆఫ్ ఏ, డిటర్మినెంట్ ఆఫ్ ఏ కూడా ఇట్లానే కనుక్కున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. ఫైండ్ ది ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ మైనస్ 4i, ఏ ప్లస్ 5i అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3a³ ప్లస్ 5a² మైనస్ 6a ప్లస్ 2i వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ ఏ అనే మ్యాట్రిక్స్ యూజ్ చేసి మనం ఐగన్ వాల్యూస్ కనుక్కోవాలంట. దేనికి? ఏ మైనస్ 4i కి, ఏ ప్లస్ 5i కి అండ్ ఇచ్చిన ఈ ఫంక్షన్ కి. సో ఫస్ట్ మనం ఈ మ్యాట్రిక్స్ రాసుకున్న తర్వాత ఈ మ్యాట్రిక్స్ లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డయాగ్నల్ ఎలిమెంట్సే వీటి యొక్క ఐగన్ వాల్యూస్ అవుతాయని చెప్పి. ప్రాపర్టీస్ మీరు బాగా చదవాలండి. ప్రాపర్టీస్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, ఆ ప్రాపర్టీస్ లో కూడా ఇది కూడా ఒక ప్రాపర్టీ. ఎప్పుడైతే మనకి ఏదన్నా అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ లేకపోతే లోవర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ ఎట్లాంటి మ్యాట్రిక్స్ ఉన్నా సరే వాటి యొక్క ఐగన్ వాల్యూస్ ఖచ్చితంగా డయాగ్నల్ ఎలిమెంట్స్ అవుతాయి. మనం ఆ ప్రాపర్టీ లైన్ వచ్చేసి ఇలా ఫస్ట్ కింద రాద్దాం. సో ఇలా మనం ప్రాపర్టీ ఏముందో మనకి అప్పర్ ట్రాంగులర్ మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఐగన్ వాల్యూస్ అవుతాయని రాసినాం. ఇప్పుడు మనం ఈ మ్యాట్రిక్స్ లో చూసినట్లయితే డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి? 1, 3, -2 ఉన్నాయి. సో ఐగన్ వాల్యూస్ ఏమైతాయి ఇట్లాంటి మ్యాట్రిక్స్ కి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి ఉన్నాయి ఐగన్ వాల్యూస్? 1, 3, -2.
డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ని మనం ఐగెన్ వాల్యూస్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి. ఇక్కడ మీరు క్వశ్చన్ లో అబ్జర్వ్ చేసినట్లయితే a-4i కి ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలంట. సో a-4i ఉన్న ఈ ఏ యొక్క ఐగెన్ వాల్యూస్ ని -4i చేద్దాం. సో ఏమేమి ఉన్నాయి మనకి 1, 3, -2 ఉన్నాయి. వీటికి -4, -4, -4 చేద్దాం. అప్పుడు మనకి a-4i కి ఐగెన్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. 1 - 4 ఏమవుతుంది -3, 3 - 4 ఏమవుతుంది -1, -2, -4 ఏమవుతుంది -6. సో 3 - 1 -6 అనేది a-4i కి ఐగెన్ వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ మనకి a+5i కి ఐగెన్ వాల్యూస్ కనుక్కోండి అని ఉంది. అలానే ఇప్పుడున్న మనకి a కి ఉన్న ఐగెన్ వాల్యూస్ ఏంటి 1, 3, -2 ఉన్నాయి. వాటికి +5 చేద్దాం. +5, +5, +5 అప్పుడు 1 + 5 ఏమవుతుంది 6, 3 + 5 8, -2 + 5 ఏమవుతుంది 3 అవుతుంది. సో 6, 8, 3 ఇది వేటికి ఐగెన్ వాల్యూస్ a+5i కి. సో ఓవరాల్ గా a+5i కి 6, 8, 3 అలానే a-4i కి -3, -1, -6 ఇలా మనకి ఐగెన్ వాల్యూస్ అనేవి వచ్చేసాయి ప్రతిదానికి. నెక్స్ట్ మనము ఒక ఫంక్షన్ ఇచ్చారు మనకి ఇక్కడ 3a³ + 5a² అలా అని చెప్పి ఈ ఫంక్షన్ కి కూడా ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలంట. మీకు నేను ఆల్రెడీ ప్రాపర్టీస్ లో చెప్పాను కదా, ఎలాంటి ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ a ప్లేస్ లో లాంబ్డా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. లాంబ్డా వాల్యూస్ అంటే ఏ వాల్యూస్ ఐగెన్ వాల్యూస్, ఏ మ్యాట్రిక్స్ కి ఉన్న ఐగెన్ వాల్యూస్ ని మనం ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఈ ఫంక్షన్ అయితే రాసేసుకుందాము. ఈ ఫంక్షన్ లో మనం లాంబ్డా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే వచ్చిన ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏకి ఏమేమి ఐగెన్ వాల్యూస్ వచ్చాయి 1, 3, -2 వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఈ ఏ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనం 1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు f(1) = 3 × 1³ + 5 × 1² -6 × 1 2 × i కాబట్టి iని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో 3 + 5 - 6 + 2 ఇదంతా మనకు సాల్వ్ చేసినట్లయితే ఓవరాల్ గా 4 వస్తుంది. నెక్స్ట్ 1 సబ్స్టిట్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఎలిమెంట్ ఏంటి 3. ఇప్పుడు 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం మన ఫంక్షన్ లో. అప్పుడు 3 × 3³ + 5 × 3² -6 × 3 + 2 దీన్ని సాల్వ్ చేసినట్లయితే 3 × 7 + 5 × 9 -18 + 2 ఇదంతా సాల్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్ కి 110 వస్తుంది. తర్వాత -2ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -2 = 3 × -2³ + 5 × -2² -6 × -2 + 2 దీని అన్నింటిని సాల్వ్ చేసినట్లయితే 3 × -2³ ఏమొస్తుంది -8 + 5 2 2 4 -6 2 12 + 2 దీని అన్నింటిని సాల్వ్ చేసినట్లయితే మనకు లాస్ట్ కి 10 వస్తుంది. అలా మనకి f(1), f(3), f(-2) సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 4, 1, 10, 10 అని ఏ వాల్యూస్ వచ్చాయి. ఇవే మనకి ఐగెన్ వాల్యూస్ ఈ ఫంక్షన్ కి. సో లాస్ట్ కి f(a) కి ఐగెన్ వాల్యూస్ ఏమొచ్చాయి మనకి 4, 1, 10, 10 ఇవ్వండి ఫంక్షన్ కి మనకి ఐగెన్ వాల్యూస్. ఇలా మనం a+5i, a-4i తర్వాత f(a)కి ఇలా మనం ఐగెన్ వాల్యూస్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.